హైదరాబాద్ షేక్పేటలో విశ్రాంత ఉద్యోగికి చెందిన కోట్ల విలువైన భూమి కాజేసేందుకు ప్రయత్నించిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడు అతని భార్య చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించి ఆ స్థలాన్ని వారి కుమార్తె మరొకరికి విక్రయించినట్లు అక్రమ బాగోతానికి తెరతీశారు. కొత్తపేటకు చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి రఘురామ శర్మ షేక్పేటలోని ఉస్మానియా వర్సిటీ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో 1989లో స్థలం కొనుగోలు చేశారు. సీల్ రేడెడ్ తప్పుల్లో ఉన్నాయని వాటిని సరిచేసి ఇస్తామని సొసైటీ అధికారులు తీసుకున్నారు. ఆ తర్వాత పక్కనే ఉన్న సక్కుబాయి సొసైటీతో సరిహద్దు వివాదం ఉందని కోర్టులో క్లియర్ అయ్యాక పత్రాలు ఇస్తామన్నారు. బాధితుడు ఈసీ తీయగా సునీతా శర్మ అనే మహిళ 2021లో ఆ స్థలాన్ని వేరొకరికి విక్రయించినట్లు చూసి అవాక్కయ్యారు. సునీతా శర్మను తన కుమార్తెగా పేర్కొన్నట్లు తెలుసుకున్న బాధితుడు ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు చెప్పారు.